నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పర్యటన వెళ్ళినా కూడా జనజాతర కనిపిస్తుందండి. ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ పర్యటనలో ఎలువెత్తిన జనసముద్రం. ఎక్కడ చూసినా జనం, విపరీతమైన జనం వచ్చారండి. ఎందుకంటే ఆయన నర్సీపట్నం మెడికల్ కాలేజీ సందర్శనకి వెళ్ళినప్పుడు మండుటి ఎండలైన వానల్లో కూడా చెక్కు చెదరని అభిమానులు జనాలు వచ్చారు. దీన్ని చూసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బాబు గారు అసమర్థ పాలనపై తీవ్ర వ్యతిరేకతను ఉంటుందనేది కూడా వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఇంటింటికే పథకాలు సేవల్లో పేదల జాబితాల్లో జగన్మోహన్ రెడ్డి గారి ముద్ర అలాగే ఉంది. జగన్ సుపరిపాలన బాబు దగాపై సర్వత్రా మరోసారి చర్చ, హామీలు ఎగవేత మోసాల మాయంగా కూటమి 16 నెలల పాలన అని వీళ్ళు చెప్పుకుంటున్నారు. కరెక్టే. వీళ్ళు జనం అనేది ఏ పార్టీ నాయకుడికైనా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆ జనాన్ని చూసి అయ్యో ఇంతమంది జనం వచ్చారు అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభల్లో కూడా చాలా జనం వచ్చారు, విపరీతమైన జనం వచ్చారు. కానీ ఓట్లు పడలేదు, 11 సీట్లకే పరిమితి అయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా పర్యటనకి వెళితే రోడ్డు మార్గాన్ని వెళ్తాడు. రోడ్డు మార్గాన్ని వెళ్ళేటప్పుడు చుట్టూ ఎక్కడెక్కడ ఆయన ముందే ప్లాన్ వేసుకుంటాడు. రోడ్ షో లెక్క పోతాడు, డైరెక్ట్ అక్కడికి పోడు. రోడ్డు మార్గాన జనం రద్దీగా ఉండే ప్రాంతాల మీదుగా రోడ్ల మీదుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తారు. మొన్న కూడా అలాగే జరిగారు. ఉత్తరాంధ్రలో నర్సీపట్నం మెడికల్ కాలేజీకి వెళ్ళినప్పుడు 60 కిలోమీటర్లకు 6 గంటల సేపు 7 గంటలు పట్టింది. ఆయన విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గాన్ని వెళ్ళాడు. కానీ వెళ్ళాలంటే హెలికాప్టర్లు వెళ్ళి అక్కడ దిగి ఆ మెడికల్ కాలేజ్ చూసుకొని రావచ్చు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోయే ప్లాన్ ఒకటే. ఆయన జనాలలో జై జైలు కొట్టించుకోవాలా, జై సీఎం అనిపించుకోవాలా, జై జగన్ అనిపించుకోవాలా, అంతే తప్ప ఆయన పోయే కార్యక్రమం సొట్టు మట్టుకే ప్రతి ఒక్కటి రాజకీయం కోసం ఆయన చేస్తూ ఉంటాడు యాత్రలు. ఏది కూడా ఆ యాత్రల వల్ల చూడండి, అప్పుడు మామిడికాయలు గిట్టుబాటు ధర లేదని చెప్పి అక్కడికి వెళ్ళాడు, ఆ మామిడికాయలన్నీ తొక్కిచ్చేశాడు. ఉల్లిగడ్డలు చూస్తే ఉల్లిగడ్డలు అట్లా చేస్తాడు. మిర్చి మార్కెట్కి వెళ్తే గుంటూరు, అక్కడ మిర్చి యాడ్లను తొక్కిచ్చేసి మొత్తం తొక్కి పడేస్తారు. ఇట్లా నెక్స్ట్ పొగాకు గురించి పోతే అక్కడ పొగాకంతా ఇబ్బంది, తొక్కేయడం చేసేస్తారు. అట్లా నెక్స్ట్ ఈ గంజాయి కేసులో ముగ్గురిని అరెస్ట్ చేస్తే వాళ్ళను చూడడానికి వెళ్ళి వాళ్ళ మీద ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షోలు చేసుకుంటూ వెళ్తాడు. దీని మీద ఏమనుకుంటున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వచ్చింది, అందుకే నా ఎంట జనం ఉండాలని కూడా చూస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి జనం అయితే బాగానే వస్తున్నారండి, అది మనం ఒప్పుకోవచ్చు. ఎక్కడ పోయినా జనజాతర, ఎక్కడ చూసినా జన సముద్రం, ఎక్కడ వెలువెత్తిన జనం. మళ్ళీ వాళ్ళు పక్కా ప్లాన్ చేసుకుంటున్నారు కరెక్ట్గా. అక్కడ నాయకులు కోఆపరేటివ్ చేసుకొని ఏ కూడలికి జనాలను రప్పించుకోవాలనేది కూడా చూస్తుంటున్నారు. ప్లస్ ఏమంటే 5 సంవత్సరాలు సీఎంగా పనిచేసినాడు, ప్రజల్లో ఎంతో అంతో హెల్ప్ చేశాడు, ప్రజల్లో కొంచెం పెట్టారు, పేద ప్రజలకు కొంచెం మంచి చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని కోరుకోలేదు ఆయన. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పూర్తిగా డెవలప్మెంట్ కాకుండా వెళ్ళిపోయింది. రాజధాని లేకుండా చేశారు, ఐటీ రంగం డెవలప్మెంట్ కాకుండా చేసిండు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే మనుషులు మటుకు 1000 కోట్లు సంపాదించుకున్నారు. ప్రతి ఒక్క దాంట్లో భూములు చూసుకోండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు భూములు ఎన్ని భూములు అమ్ముకొని ఎంత ఆక్రమించుకున్నారు. ఆయన చుట్టూ ఉండే లిక్కర్ స్కామ్లో వాళ్ళ నిందితులు వాళ్ళు బాగా సంపాదించుకున్నారు. విజయసాయి రెడ్డి గారు కానీ, ఆయన చుట్టూ ఉండే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, వీళ్ళంతా బాగా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండే మనుషులు ప్రభుత్వంలో ఉండేవాళ్ళు బాగా తిన్నారు, బాగా సంపాదించుకున్నారు. కానీ పేద ప్రజలకు పెట్టింది 10 పైసలు, వీళ్ళు సంపాదించుకునింది 90 పైసలు. ఈ వైసీపీ ప్రభుత్వంలో అట్లా జరిగింది. రాజధానిని అభివృద్ధి చేయలేకపోయాడు. విశాఖపట్నంలో డేటా సెంటర్స్ కానీ సాఫ్ట్వేర్ని కానీ తెప్పించలేకపోయారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వము విశాఖపట్నంలో డేటా సెంటర్స్ కానీ గూగుల్స్ కానీ చాలా కంపెనీలు వస్తున్నాయి మన విశాఖపట్నానికి. కానీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తారంటే ఇంతమంది జనం వస్తున్నారు కాబట్టి నేను చెప్పాడంటున్నాడు. ఏమంటున్నాడు? మెడికల్ కాలేజీ 52 ఎకరాల్లో ఉన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీకి సంబంధించి
కోవిడ్ లాంటి సంక్షేమం ఉన్నా కూడా 500 కోట్ల ఖర్చుతో 2022 డిసెంబర్న కాలేజీకి శంకుస్థాపన చేసినామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాం. కరెక్టే, నువ్వు 500 కోట్లతో శంకుస్థాపన చేసినాం. 52 ఎకరాలు ఏడుంది? 52 ఎకరాలు 10 పిల్లర్లు వేశారు, ఒక బిల్డింగ్ ఏమో 3 ఫ్లోర్లు వేశారు. 20 కోట్లు ఖర్చు పెట్టారంట, దాంట్లో 10 కోట్లు చెల్లించాడు. ఏంది 500 కోట్లు కేటాయించి 20 కోట్లు ఖర్చు పెట్టి 10 కోట్లు దానికి సెలక్షన్ చేశాడు. ఆ కాంట్రాక్ట్ డబ్బులు రాలేదని మధ్యలో ఆపేసి వెళ్ళిపోయాడు. అది 10 కోట్లు పెట్టంగానే మెడికల్ కాలేజ్ అయిపోతుందా? ఆడికి ఏముందని మెడికల్ కాలేజీ సొట్టుతో ఈయన రోడ్డు పొడుగున జనాలందరినీ సిటీలో ఉండకపోతాడు. ఎక్కడ జనాలు ఉంటారో ఆ గల్లీలోనే పోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. వెనకంటే అందరూ కూడా ఆయన మనుషులు ఎక్కువ ఉంటారు. పేటీఎం బ్యాచ్ తిరుమలకు తొక్సిలాట్లో చనిపోతే అక్కడ పోయినోళ్ళు కూడా సీఎం జగన్ అంటారు. చనిపోతే పాపం వాళ్ళు చూడడానికి పోయిన జగన్మోహన్ రెడ్డి గారు అట్లా. ఎందుకంటే వెనకంటుండి జాతర, ఈయన వెనకంటుండి జాతర. చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏడా చూసినా జాతర. వర్షము ఎండల్లో కూడా ఆయన పోయి మెడికల్ కాలేజీ సందర్శనకు ఈయన రోడ్ షోలు చేసుకుంటూ పోతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏమరంటే పోలీసుల మాట వినడు. పోలీసులు ఇంతమంది రావాలి అని చెప్తే కూడా పోలీసులు లెక్క చేయడు. నాకు ఏమరంటే జనాలు కావాలా, నేను జనాలలో ఉండాలా, అద్దో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత వచ్చింది, అందుకే నాకు ఇంత అనేది కూడా చూస్తూ ఉంటారు. అది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి చుట్టూ జనం ఉంటారు. పేటీఎం బ్యాచ్ చాలామంది ఉంటారు. వాళ్ళు ఏమరంటే అరుస్తూ ఉండాలా అని వాళ్ళకి అదే పని. కానీ జనాలు కూడా వస్తారు. వచ్చిన జనాలు, తోలకొచ్చిన జనాలు కూడా చాలామంది ఉంటారు. ఏమరంటే చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు మన నర్సీపట్నం వెళితే వర్షము ఎండలు అయినా 65 కిలోమీటర్లు రోడ్డు ప్రయాణానికి ఏకంగా 6 గంటల పాటు పట్టింది. రోడ్ షో ఆడేం పోతున్నాడా? అందరిని జనాలను మభ్య పెట్టడం, టాటాలు చెప్పుకుంటూ పోవడం. 6 కిలోమీటర్లు 6 గంటలు ఏంది, 10 గంటలు కూడా టైం పట్టచ్చు. మీరు పోయింది మెడికల్ కాలేజ్ సందర్శనకు, రోడ్ షోలు ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు? మెడికల్ కాలేజ్ ఏం కట్టారో అది చూపించాలి కదా. 500 కోట్లు కేటాయించారు, దాంట్లో 20 కోట్లు మెడికల్ కాలేజీకి ఇచ్చారు, దాంట్లో 10 కోట్లు కాంట్రాక్ట్కి ఇచ్చారు. 10 కోట్లు పెట్టి నేను మెడికల్ కాలేజ్ కట్టేసిన అంటే ఏముంది? అది నర్సీపట్నం మెడికల్ కాలేజీ మీరు చూడండి, పిల్లర్లు వేసి పెట్టారు అడవిలో పోయి. 52 ఎకరాలంట. 52 ఎకరాలు ఏడుంది? అది దగ్గర 10 పిల్లర్లు వేశారు, ఒక బిల్డింగ్లు ఏమో 3 ఫ్లోర్లు కట్టారు, స్లాబ్లు వేసి వదిలేశారు. అదేనా మెడికల్ కాలేజ్ అంటే? ఇదేనా ఉంటుందా చెప్పండి? మెడికల్ కాలేజ్ అంటే ఏంది, దాని పరిస్థితి ఏమి అనేది కూడా అర్థం చేసుకోవాలా. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నాడు, మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేట్కి అమ్మేస్తున్నాడు, ప్రైవేట్కి చేసేస్తున్నాడు. నేను ఉన్నింటి అన్ని మీరు 5 ఏళ్ళ టైంలో మీరేం చేయలేకపోతుంది. వాళ్ళైనా దాన్ని అభివృద్ధి చేద్దాము, ముందుకు వెళదామంటే మీరు ఇలాగా అంటున్నారు. కోటి అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉండే టాలెంటు, వైసీపీ దగ్గర ఉండే టాలెంటు, అబద్ధాన్ని కూడా నిజం చేసేసుకుంటారు. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బయలుదేరినారంటే ముందే ప్లాన్ వేసుకొని ఉంటారు. అక్కడ కూడలు ఇంతమంది జనం పెట్టాలా, అక్కడ ఇంతమంది జనం పెట్టాలా అని. ఎన్ని జనాలు చూడండి. ఎంతోమందిని ఆయన పాపం ఇట్లా జనయాత్రలు చూసి కారు కింద పడి ఆయన లింగయ్య అని ఆయన కూడా చనిపోయి పాపం తొక్కించుకుంటే వెళ్ళిపోయేది. అట్లా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క యాత్ర. ఈ యాత్రలో చూసుకుంటే జనసముద్రం అయిపోతుందని జగన్ గారు సాక్షి మీడియా, సాక్షి న్యూస్ల్లో చెప్పుకుంటూ అద్దో జనం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు సందు లేదని పెద్ద వాల్ పోస్టులు వేసుకుంటూ చూపిస్తారు. కానీ వచ్చిన జనం అంతా అభిమానంతో రారు. కొంతమంది డబ్బులు ఇచ్చి, ఏ రాజకీయ నాయకుడైనా డబ్బులు ఇస్తేనే వస్తారు. వచ్చిన వాళ్ళందరూ ఓట్లు వేస్తారనుకోవడం కూడా తప్పే. నాయకుడు అనేవాడు డెవలప్మెంట్ కోరుకుంటే ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా ఓట్లు వేస్తారు. అభివృద్ధి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని ఎవరు కోరుకున్నా వాళ్ళకి ఓట్లు వేసి చూపిస్తారు. 5 ఏళ్ళు మీరు అవకాశం ఇచ్చారు, కానీ ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చెందలేదు, డెవలప్మెంట్ కాలేదు, రాజధాని లేకుండా చేశారు. 3 రాజధానులు అంటూ 3 ఇటుకలు కూడా పేర్చకుండా వెళ్ళారు. ప్రజల్లో అదే మీకు మైనస్ అయింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.